మేడం, ఇది అన్‌ప్రాసెస్డ్ ఎమోషన్. అసలు ఇప్పుడు ఎమోషన్ ఉన్నదాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం. మళ్ళీ దాంట్లో ప్రాసెస్డ్, అన్‌ప్రాసెస్డ్ అంటే ఎట్లా దీన్ని డిఫైన్ చేసుకోవాలి? ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? మీరు చేసే వర్క్ ఏంటి దీంట్లో? ఇమోషన్ అంటే ఫస్ట్ ఎనర్జీ ఇన్ మోషన్. ఎనర్జీ ఇన్ మోషన్ అంటే ఎనర్జీ మనం ఫిజిక్స్లో చిన్నప్పుడు చదువుకున్నాం. ఎనర్జీ కెన్ బి నైదర్ డెస్ట్రాయిడ్ నాట్ క్రియేటెడ్. ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ప్రతి ఇమోషన్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనము ఆ ఇమోషన్ ఫీల్ అయినప్పుడు, యాక్చువల్లీ ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, నేను దాన్ని ఏం చేయకుండా ఉంటే, అంటే దానికి నా పాస్ట్, ఇప్పుడు మీరు లేట్గా వస్తున్నారు, నేను పిలిచినప్పుడల్లా మీరు మనం వీక్ కలవాలనుకోండి, మీరు ఎవ్రీ వీక్ లేట్ వస్తున్నారు, ఈయన ఎప్పుడూ లేట్ వస్తారు, నేను పాతవన్నీ కలిపేసి ఇప్పుడు ఇలా అంటే ఇంక ఇప్పుడు 5 నిమిషాలు వచ్చారు, ఇంకా రేపటి నుంచి 10 minutes 20 minutes ఇష్టం వచ్చినప్పుడు ఇలా ఫ్యూచర్ గురించి ఇవన్నీ నేను చిలవలు పులవలు చేసేసుకుని పెట్టుకుంటే దాన్ని పట్టేసుకుంటాను. అలా కాకుండా నేను ఓకే ఈయన ఈ రోజు లేట్ వచ్చారు, ఏమైందో, కార్ లేట్ అయి ఉంటుంది, ఊబర్ లేట్ అయి ఉంటుంది, అలా అనుకుంటే వదిలేసాను అనుకోండి. ఇఫ్ ఐ డోంట్ హోల్డ్ ఆన్ టు ద ఎమోషన్, 90 secondsలో ఎమోషన్ మన బాడీ నుంచి అయిపోతుంది, ప్రాసెస్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా మైండ్లో కూడా ఉండదు. అన్ప్రాసెస్డ్ ఎమోషన్ అంటే ఏంటంటే మనము డినయల్లో ఉంటాం. ఫస్ట్ ఇది నాకు కాదు, నాకు కోపం రాదు, ఇప్పుడు నాకు కోపం ఆయన తెప్పించాడు, నాకు రాదు, మీ ప్రాబ్లం. కానీ ఎవ్రీ టైం అలా ఎక్కువైపోతుంది, నేను దాన్ని అడ్రస్ చేయట్లేదు. నేను అడ్రస్ చేసి ప్రాసెస్ చేస్తే ఏం చేస్తాను అంటే, మీతో మాట్లాడి మీరు నాకు ఇలా లేట్ వస్తున్నారండి, మీరు లేట్ వచ్చినప్పుడల్లా నా నెక్స్ట్ క్లయింట్ నాకు డిలే అయిపోతుంది, నాకు రోజంతా డిలే అయిపోతుంది, సో మీరు ఒక పని చేద్దాం, మీరు 1 hour కదా ½ hour సెషనే తీసుకోండి. కుదరదు, అవ్వట్లేదు, అప్పుడు మనకి బఫర్ ఉంటుంది. నేను అలా ఐడియాస్తో వస్తాను. ప్రాసెస్ చేశానంటే ఇమోషన్ని నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, కన్స్ట్రక్టివ్గా ఏం చేయాలి అని చేస్తాను. అన్ప్రాసెస్డ్ ఎమోషన్ అంటే నేనేం యాక్షన్ తీసుకోను, కానీ మీ మీద కోపం పెట్టేసుకుంటూ ఉంటాం. ఇంకా మీరంటే ఎంత కోపం వచ్చేస్తుందంటే ఇంకా అందరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు దాని గురించి. మామూలుగా అది గాసిప్ అయిపోతుంది. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ స్టోరీలు చెప్తారు. మాకున్నాడండి ఒక అతను ఇలా వస్తాడు, అలాంటి అలా అసలు అనవసరం అదంతా. రైట్, ఒక ఎమోషన్ ఇంకో ఎమోషన్కి దారితీస్తుంది, అవసరం లేదు. సో ప్రాసెసింగ్ ద ఎమోషన్స్ అంటే మనము ప్రజెంట్ మూమెంట్లో ఉండి మైండ్ఫుల్గా ఇది నాకు ప్రాబ్లం కాజ్ అవుతోంది, నేను దాన్ని ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలి, యూ నీడ్ టు యాక్ట్ ఆన్ ఇట్, టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా దగ్గర నేను కావాలంటే సారీ నేను మీకు సర్వ్ చేయలేనండి, నాకు కుదరట్లేదు, సింపుల్. దానికి కోపం అక్కర్లేదు, రివెంజ్ అక్కర్లేదు, నేను చూపిస్తాను ఇతనికి, నేనంటే ఏంటో చూపిస్తాను, అంత అవసరం లేదు. డ్రామా, మెలో డ్రామా అవసరం లేదు. జస్ట్ సింపుల్గా సారీ అండి మన సెట్ అవ్వట్లేదు మనకి, వదిలేయాలి. కానీ ఏంటి, ఓ నా మనీ పోతుంది, ఈయన దగ్గర నుంచి వచ్చే మనీ పోతుంది, నీకు ఇది అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు. సో ప్రాసెస్డ్ ఎమోషన్స్ అంటే ఏంటంటే, నేను జనరల్లీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేరెంట్, ఒక చాలా తెలిసిన వాళ్ళే, 2 పిల్లలు, వాళ్ళ హస్బెండ్ ఎక్కువ పట్టించుకోరు, అన్ని పిల్లలు తనే చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇన్లాస్, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా, అవన్నీ తనే చేస్తుంది, వర్క్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెట్టేసుకుని తనకి సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. తను నా దగ్గరికి వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ అన్న టాపిక్ మాట్లాడకుండా నేను, సో ఏం చేసావు ఈరోజు, మాకు వివేక చూడమని చెప్పేటప్పుడు మా గురువు గారు ఏమన్నారంటే, ఒక ఎక్సర్సైజ్ మాకు ఏమి ఇచ్చారంటే, రోజు మొత్తంలో ఏ టైము ఒక యాక్టివిటీస్ కేటగిరీస్ పెట్టుకుని పొద్దున్న నుంచి నిత్యకృత్యాలు చేసుకుని నేను ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, 45 minutes 1 hour, అలా మీరు పెద్ద పెద్ద బ్లాక్స్ పెట్టుకోండి. మేజర్ టైం ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడ 10% కట్ చేయొచ్చు, ఆ 10% స్పిరిచువాలిటీకి పెట్టండి. రీడ్ అ బుక్, జస్ట్ సిట్, దేవుడి స్మరణ చేసుకో, లేదంటే ఊరికనే కూర్చో, ఎవరితో మాట్లాడక, అలా 10% టైం తీసుకొని ఆ 10% రిపుల్ ఎఫెక్ట్స్ ఇచ్చేస్తుంది మీకు. ఆయన మాకు ఆ ఎక్సర్సైజ్ చెప్పారు. అది చెప్పేటప్పుడు ఈ క్లయింట్ నాకు వచ్చినప్పుడు నేను తనతో మాట్లాడి, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, తన్ని చూస్తే పాపం తన గురించి తను ఏమీ చేయట్లేదు, తనకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, అసలు దానికి ఫోకస్ చేయకుండా ఆ ఉన్న 10% టైం ఎక్కడైనా కొంచెం ఫ్రీగా, ఒకళ్ళు పిల్లాడి క్లాస్ ఏదైనా ఇంకా ఇది చేసేద్దాం, వీళ్ళకి చేసేద్దాం, వాళ్ళకి చేసేద్దాం, ఫుల్ స్ట్రెచ్ అయిపోయింది. ఆ అమ్మాయికి ఎగ్జాంపుల్ చెప్పి 10% ప్రతి యాక్టివిటీలో, నాకు పొద్దున్న మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళే లోపల 1 hour అవుతుందంటే 55 minutes చేయపోని, 50 minutes చేయి, 5 minutes బారో 5 minutes ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ యాక్టివిటీ, ఓన్లీ మొత్తం చంక్ కాదు, 5 minutes ఒక బ్రీదింగ్ చేయి, ఇది చేయి. అలా చేసేసరికి తను 3 weeks అయిన తర్వాత వచ్చి, మధు ఐ స్టాప్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ అంది. నేను అసలు బ్యాక్ పెయిన్ గురించి వచ్చిందన్న విషయం మర్చిపోయా. ఓ ఓకే, నేను మెడిటేషన్ అవన్నీ నా వల్ల కాదు, నేను ఎవ్రీ టైం 5 minutes లేచి ఐ స్టార్టెడ్ స్ట్రెచింగ్.
ఐ స్టార్టెడ్ బ్యాక్ స్ట్రెచెస్ ఇవి అవి చేస్తే ఐ ఫీల్ సో గుడ్. ఓకే, దాని తర్వాత నేను ఆమెకి బౌండరీస్ పెట్టుకో అని చెప్పాను. మీ పిల్లలకి అన్నీ చేయొద్దు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమని. వాళ్ళు చేసుకోగలరు, టీనేజ్ వచ్చింది, వాళ్ళు చేసుకోగలరు, బౌండరీస్ పెట్టి ఇవన్నీ అలా. అవన్నీ చెప్పినప్పుడు ఏమైంది అంటే ఆ అమ్మాయి నా కంట్రోల్లో ఏం లేదు, నా పిల్లలకి చేయాలి, ఆమె ఫ్రస్ట్రేషన్తో చేస్తోంది అవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తోంది, అలసిపోతుంది, యాడెడ్ టు దట్ ఫ్రస్ట్రేషన్తో చేస్తాం, ప్రేమతో చేయట్లేదు. ఎప్పుడైతే బౌండరీస్ పెట్టుకుని పిల్లలకి నీ పనులు నువ్వు చేసుకో, నీ లాండ్రీ నువ్వు చేసుకో, నువ్వు ట్రాష్ క్యాన్ ఈరోజు బయట పెట్టు, 1 minute 2 minutes షీ స్టార్టెడ్ గెయినింగ్ దట్ టైం. ఆ అమ్మాయి షీ లిటరలీ ఫెల్ట్, ఆమె చాలా బుక్స్ చదివేది చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, చదవడం మానేసింది. నేను ఒక బుక్ చేస్తే నాకు బుక్ చదివే టైం ఎక్కడ అని షీ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్ అండ్ షీ వాజ్ సో హ్యాపీ. అలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది ప్రాసెస్. సో తనకి ఏంటంటే ఆ ఇమోషన్ ఫ్రస్ట్రేషన్ని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అంటే నేను నువ్వు బౌండరీస్ పెట్టుకో, నీకు నువ్వు టైం తీసుకో, నీకు నచ్చింది చేయి. అప్పుడు ఏమవుతుందంటే నా లైఫ్ మీద నాకు కంట్రోల్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అందరి కోసమే చేస్తున్నాను నేను, వాళ్ళ కోసమే బతుకుతున్నాను అని కాకుండా అది విక్టిమ్ మోడ్ నుంచి సెల్ఫ్ ఎంపవర్మెంట్ మోడ్లోకి వచ్చింది. ఇమోషన్స్ ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తామో మనము నా చేతుల్లో ఏం లేదు అన్నప్పటి నుంచి నేను ఈ మాత్రమైనా చేయగలను, ఆ బ్రిడ్జ్ అక్కడికి వస్తారు. ప్రాసెసింగ్ ఇమోషన్స్ అయితే చేస్తారు. అన్ప్రాసెస్డ్ ఉంటే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, స్ట్రెస్ ఎక్కువైపోతే డయాబెటీస్ ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతే వెయిట్ గెయిన్ అయిపోతారు, స్ట్రెస్ ఎక్కువైపోతే బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది. ఓకే, సొల్యూషన్ ఏంటి? స్ట్రెస్ తగ్గించుకో. ఎలా తగ్గించుకోవాలి? నువ్వు దేనికి స్ట్రెస్ తీసుకుంటున్నావు? ఆ అన్ప్రాసెస్డ్ ఇమోషన్స్ అన్ని వాటన్నిటికీ సైకోసోమాటిక్ ఇల్నెసెస్ అంటారు, వాటికి వస్తాయి. వాటి నుంచి బయటపడాలంటే మెడిసిన్ కెనాట్ హెల్ప్ యూ. వాటికి స్ట్రక్చర్లో, ఎక్స్రేలో, ఎంఆర్ఐలో ఏం కనిపించట్లేదు. ఏం కనిపించింది ఏం అందిస్తారు వాళ్ళు? అప్పుడు మనము నిన్ను నువ్వు తెలుసుకొని నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, నేనేం చేయగలను, చిన్న చిన్న స్టెప్స్, అది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది లైఫ్లో. సో నేను ఆ వర్క్ అంతా దాని మీదే చేస్తాను.